హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. షష్ఠి పూర్తి టైటిల్ చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది కదండి. సో ఈ టైంలో ఈ ట్రెండ్లో షష్ఠి పూర్తి లాంటి టైటిల్ వింటే మనకు కంపల్సరిగా చెవుల్లో తేనె పోసినట్టుంది. సో అంత సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ టైటిల్ సినిమా కూడా అంతే సాంప్రదాయబద్ధంగా ఉందా, ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. సో ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం షష్ఠిమూర్తి అని చెప్పి నన్నైతే కొంచెం మోసం చేశారనిపించింది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందండి. షష్ఠి పూర్తి కదా, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మన వెటరన్ యాక్ట్రెస్ అర్చన గారు, వీళ్ళిద్దరు కదా షష్ఠి పూర్తి మీద సినిమా కదా, కొంచెం ఆ షష్ఠి పూర్తి వేడుకలు, పెళ్లి వేడుకలు అండ్ ఆ పెళ్లి వేడుకల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, దీనివల్ల సినిమా అంతా నడుస్తుందేమో ఒక 2 అవర్స్ అని నేనైతే ఫీల్ అయ్యి ఈ మూవీకి వెళ్ళాను. కొంచెం చూడడానికి పద్ధతిగా ఉంటుంది కదా అని. కానీ ఈ షష్ఠి పూర్తి అనే టైటిల్ పెట్టి కేవలం లాస్ట్ 5 నిమిషాలు మాత్రం ఈ షష్ఠి పూర్తి చూపించి నన్నైతే మోసం చేశారు భయ, డైరెక్టర్ ప్రొడ్యూసరు కంపల్సరిగా. సో మూవీ ఎలా ఉంది అంటే సాంప్రదాయబద్ధంగా ఉందా లేదా అంటే కొంతవరకు ఇది ఉంది, బట్ నాకైతే ఎక్కలేదు. ఎందుకంటే షష్ఠి పూర్తి అనే దగ్గరే నేను హట్ అయిపోయినాను. సో ఈ మూవీలో మన రాజేంద్ర ప్రసాద్, అర్చన కాకుండా ఇంకా మిగతా మెయిన్ క్యాస్ట్ రూపేష్ అండ్ ఆకాంక్ష అంటే హీరోయిన్ మనకు తెలిసిన, ఆల్రెడీ 3-4 మూవీస్ చేస్తుంది మన తెలుగులో. అండ్ అదేవిధంగా రూపేష్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా తనే. సో వీళ్ళిద్దరు యాక్షన్ ఎలా ఉంది అండ్ వీళ్ళిద్దరికి అండ్ రాజేంద్ర ప్రసాద్ అండ్ అర్చన వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే సింపుల్గా చాలా సింపుల్ స్టోరీ, బట్ చాలా ల్యాగ్ ఉంది, చాలా స్లోగా ఉంది. కొంచెం ఓపిక్గా చూడాలి ఆ షష్ఠి పూర్తి ఎప్పుడు వస్తుందా. అట్లీస్ట్ రాజేంద్ర ప్రసాద్ అండ్ అర్చన పర్ఫార్మెన్స్ అని ఉంటుందంటే ఫస్ట్ హాఫ్లో అసలు వాళ్ళు కనిపించరు, మెయిన్గా సెకండ్ హాఫ్లోనే కనిపిస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. సో ఫస్ట్ హాఫ్ అంతా కేవలం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది, ఈ రూపేష్ అండ్ ఆకాంక్ష వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ. ఇంకా లవ్ స్టోరీ అంటే మన రెగ్యులర్ చూసేవే. సో దాంట్లో ఏం పెద్ద స్పెషల్గా అనిపించదు, నాకు అంత స్పెషల్ అనిపించలేదు, పైపెచ్చు కొంచెం బోర్ కొట్టింది. అండ్ కథలోకి వస్తే మెయిన్గా హీరో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, నీతి నిజాయితీ అండ్ నిజమే చెప్పాలి, నిజాన్ని నమ్ముకునే ఒక నీతి నిజాయితీ ఉన్న ఒక లాయర్. సో దీనివల్ల తను ఫైనాన్షియల్గా అయితే ఎదగడు. అండ్ అఫ్కోర్స్ చాలామందికి ఆ కాలనీలో ఉండే చాలామందికి అయితే విలన్ అయిపోతాడు, ఎందుకంటే ఎప్పుడు నిజాలే చెప్తాడు కాబట్టి కంపల్సరీగా చాలామందికి విలన్ అయిపోతాడు. తను ఒక ఐసోలేటెడ్గా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. ఇటువంటి సందర్భంలో తను ఆకాంక్షని లవ్ చేస్తాడు. సో ఆ లవ్ చేసిన తర్వాత ఆకాంక్ష కొన్ని రూల్స్ పెడుతుంది, నువ్వు ఇప్పటి నుంచి నీతిగా నిజాయితీగా ఉండకూడదు అండ్ వీలైతే అబద్ధాలు చెప్పాలి అని ఒక కండిషన్ పెడుతుంది. ఈ ట్రాక్ చూస్తే నాకు ఏప్రిల్ 1 విడుదల మన రాజేంద్ర ప్రసాద్ శోభన ట్రాక్ గుర్తొచ్చింది, బట్ అంత ఎంటర్టైనింగ్ అయితే లేదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఏదో ట్రాక్ అంతవరకు ఆ శాంపిల్ తీసుకున్నారు. సో ఎందుకు తనకు ఆ రూల్ పెట్టింది అండ్ తన ఆ రూల్ని పాటించడం లేదా, దీనివల్ల రాజేంద్ర ప్రసాద్ అండ్ అర్చన తన హీరో ఫాదర్ అండ్ మదర్, సో వీళ్ళిద్దరికి ఆ రూల్ వల్ల తన మార్పు వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళిద్దరి లైఫ్లో లీడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ విడాకులు తీసుకోవాలనుకుంటారు, ఎందుకు విడాకులు తీసుకుంటాం, వాళ్ళని మళ్ళీ కలిపాడా లేదా, ఈ షష్ఠి పూర్తి ఎలా చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. సో వినడానికి బాగున్నా చూడడానికి మాత్రం బోరింగ్గా ఉంది. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్, ఇది అంటే ఇళయరాజా గారి మ్యూజిక్ విషయం పెద్ద లేనప్పుడు ఇళయరాజా కూడా ఏం చేయలేరు. సో మన మాస్టర్ ఇళయరాజా గారు ఇచ్చారు కానీ మ్యూజిక్, బట్ అంత క్యాచ్గా అయితే లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో మాత్రం మ్యూజిక్ అనేది కొంచెం లైవ్గా కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే మన ఇళయరాజా కాబట్టి. అండ్ సాంగ్స్ అయితే అంత ఎక్కలేదు, అంత బాగలేవు, పిక్చరేషన్ కానీ ఏదైనా సరే కొంచెం అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా డల్గా ఉంటాయి మెయిన్గా. సో మూవీ చూడాలా వద్దా అంటే షష్ఠి పూర్తి అనే టైటిల్ చూసి నాలాగైతే టెంప్ట్ అయితే మూవీకి వెళ్తే మాత్రం దెబ్బడిపోతారు. సో మీరు పోవాలి, టైంపాస్ జస్ట్ ఒకసారి చూడాలంటే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే మన రూపేష్ ప్రొడ్యూసర్ కమ్ హీరో, సేమ్ అదే యాక్టింగ్, కొంచెం బోర్ కొడుతుంది. ఈవెన్ ఆకాంక్ష కూడా ఫేస్లో పెద్ద మనకి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి మనకు అంత అనిపించదు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ అర్చన వస్తారు, సో వాళ్ళ కోసం ఒకసారి అయితే మూవీ చూడొచ్చు, బట్ షష్ఠి పూర్తి కోసం మాత్రం కాదు.
అండ్ సో దిస్ ఈజ్ a brief review about Shashtiparthi. Thank you. This is Pawan signing off. Bye.